మనం చదివినటువంటి వాక్యంలో ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఒక ప్రతిమ ఉంది. మరియు 15వ వచనంలో చూస్తా ఉన్నాం, ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును. ప్రతిమ మాట్లాడటం ఏంటి ఏమండి? ప్రతిమ మాట్లాడుతుందా? ప్రతిమ అంటే ఏంటి? బొమ్మ కదా. బొమ్మ మాట్లాడుతుందా? మాట్లాడదు కదా. కానీ ఈ మధ్య మనం చూసేటువంటి కొన్ని బొమ్మలు మాట్లాడుతున్నాయి. మీరు గమనించారా? కొన్ని బొమ్మలు మాట్లాడతాయి. ఏం మాట్లాడతాయి? పిల్లలు ఆడుకునే ఒక బొమ్మ వచ్చింది. ఆ బొమ్మ నిజానికి క్యాక్టస్. అది ఏంటిది? క్యాక్టస్. ఆ క్యాక్టస్ ని రీఛార్జ్ చేస్తే మనం మాట్లాడిన మాటలే అది మాట్లాడి. గూగుల్ వల్ల అమెజాన్ ఎలక్సా కదా, ఇంకా అప్డేట్ అవ్వలేదు మీరు? అమెజాన్ వాళ్ళది ఎలక్సా. తర్వాత సిరి అని ఇంకొకటి వచ్చింది. యాపిల్ వాళ్ళది ఏంటి? సిరి. యాపిల్ వాళ్ళది సిరి అన్నమాట. ఈ రెండు రాకముందే చైనాలో ఒకటి వచ్చింది. జపాన్లో ఒకటి వచ్చింది. దాని పేరు ఏం పేరు అంటే సోఫియా. దాని పేరు ఏం పేరు? సోఫియా. విన్నారా మీరు? సోఫియా నిజానికి ఒక రోబోట్. ఏఐ రోబోట్ అన్నమాట. ఏం రోబోట్? ఏఐ రోబోట్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి డెవలప్ చేసినటువంటి ఒక రోబోట్ అన్నమాట. కాబట్టి ఈ రోబోట్ ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది. మనం మాట్లాడితే మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది అంటే పర్సన్ టు పర్సన్ మాట్లాడుతుంది. మనం చెప్పేటువంటి విషయాన్ని ముందు జాగ్రత్తగా వింటుంది. విన్న తర్వాత మనం అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతుంది. ఫస్ట్ ఏం చేస్తుందంటే వింటది అన్నమాట. విన్నప్పుడు దాంట్లో ఏముంటాయి అంటే రిజిస్ట్రీస్ ఉంటాయి. లోపల ఏముంటాయి? రిజిస్ట్రీస్. ఆ రిజిస్ట్రీస్ లో మనం చెప్పే విషయాలన్నీ సేవ్ చేసుకుంటా ఉంటది అన్నమాట. నీ పేరు, ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, డేట్ ఆఫ్ బర్త్, ఏం చదువుతున్నావు, ఇవన్నీ రిజిస్ట్రీస్ అన్నమాట. రిజిస్ట్రీ వాటిని ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే రిజిస్ట్రీ ట్యాగ్స్ అంటారు. ఆ ట్యాగ్ లైన్స్ ని గుర్తు పెట్టుకుని దాన్ని బట్టి మనతోటి మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా చిన్న వస్తువులు. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ ఏంటి? చిన్న వస్తువులు, చిన్న ఉపయోగాలకి లేదా ఒక రకమైనటువంటి ఉపయోగాలకు మాత్రమే వినియోగించేటువంటి వస్తువులు అన్నమాట. మరి మనం ఈ విధంగా గమనిస్తూ వస్తే అలెక్సా అయిపోయింది, సిరి అయిపోయింది. ఇప్పుడు మన ఫోన్ లో కూడా ఇంకొక బాట్ అనేటువంటిది ఒకటి మనకి అవైలబిలిటీలోకి వచ్చేసింది. ఏం పేరు దాని పేరు? అదే ఆ బాట్ పేరు ఏం పేరు? కాదు, జెమిని. అవును, దాని పేరు ఏం పేరు? జెమిని. అదే జెమిని అంటే ఇద్దరు. ఒకళ్ళు అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు? ఫోన్లో ఉన్నారు. ఇంకొకళ్ళు ఎక్కడ ఉన్నారు? మనం. అదేందా? జెమినై అంటే ఇంగ్లీష్లో జెమినై అంటే తెలుగులో మనం అర్థం చేసుకునేది ఇద్దరు అన్నమాట. ఇద్దరు ఉంటారు అని అర్థం. ఇద్దరు ఎవరు? ఒకళ్ళేమో ఫోను, ఇంకొకళ్ళు మనం అన్నమాట. మన ఇద్దరం కలిసి చేసేటువంటి విషయాలు అని అర్థం. కాబట్టి ఇప్పుడు మనము చూస్తూ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా దేంతో లింక్ అవుతున్నాయి అంటే ఏఐ బాట్స్ తోటి లింక్ అవుతుంది. దేంతో లింక్ అవుతున్నాయి? ఏఐ బాట్స్ తోటి లింక్ అవుతున్నాయి అన్నమాట. ఈ ఏఐ బాట్స్ అనేటువంటివి ఏం చేస్తున్నాయి అంటే మనం చెప్పే ప్రతి విషయాన్ని వింటూ ఉంటాయి అన్నమాట. మనం మాట్లాడుకునే ప్రతి విషయాన్ని ఏం చేస్తుంటాయి? వింటూ ఉంటాయి అన్నమాట. ఆ విని మన అవసరాన్ని బట్టి మరలా ప్రతిస్పందిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ వాటి వల్ల ప్రస్తుతానికి మనకి నష్టం అనేది లేదు, కానీ ఒక రకంగా లాభం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం వాక్యంలోనికి వద్దాం. ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును. ఆ మృగం యొక్క ప్రతిమ ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ప్రతిమ మాట్లాడటం ఏంటంటే ఇదే అన్నమాట. వస్తువు ఎలా మాట్లాడిద్ది? ఫోన్ ఎట్లా మాట్లాడిద్ది అంటే ఫోన్ పాటలు ప్లే చేసిద్ది, యూట్యూబ్లో సినిమాలు చూపించింది. ఇవన్నీ ఇంతవరకు మనం గ్రహించాం, కానీ లేదు ఇంత ముందు వరకు నాతో ఎవరు మాట్లాడతారంటే లేదు.
కానీ ఇప్పుడు నాతో మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎవరు? వాళ్ళు మనుషులైతే కాదు. చాలా మంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అర్థమైందా? వాళ్ళు మనుషులతో మాట్లాడటానికి వాళ్ళకి టైం ఉండదు, కానీ కుక్కకు మాత్రం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. చూసారా మీరు ఎక్కడైనా ఇలాంటివి చూసారా? మీ ఇంట్లోనే కుక్క ఉంది కదా అంటే, మా ఇంట్లో కుక్క ఉన్నా దానికి మేము అంత టైం పెద్దగా స్పెండ్ చేయం. కాబట్టి చాలా మంది మనుషులతోటి టైం స్పెండ్ చేసే దానికంటే కుక్కలతోటి టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. కుక్కలతో మాట్లాడుతూ ఉంటారు, మనుషులతో మాట్లాడరు. అట్లయినా ఎందుకని అలా చేస్తారు? ఎందుకంటే మనుషులైతే తిరిగి మాట్లాడతారు, కుక్కలైతే మాట్లాడరు. అది తేడా, తెలుసా? మనుషులైతే ఏం చేస్తారు? తిరిగి మాట్లాడతారు. కుక్కలు కూడా తిరిగి మాట్లాడతాయి, కానీ అది బౌబు అని అంటది కాబట్టి మనకి అది తిట్టిందా లేకపోతే నవ్విందా అరిసిందా మనకు తెలియదు. కాబట్టి మనమేమో దానికి పెద్దగా బాధపడేది ఏమి ఉండదు అన్నమాట. కాబట్టి చాలా మంది కుక్కల్ని వాళ్ళ సెక్యూరిటీ కోసం అనే కానీ ఇంకొకటి కూడా ఏమనుకుంటారంటే, కుక్కలు అయితే మనం చెప్పినట్టే ఉంటాయి, అవి తిరిగి మాట్లాడలేవు. తిరిగి మాట్లాడితే మంచి మాట్లాడితే ఓకే, ఒకవేళ చెడు మాట్లాడితే మంచి మాట్లాడితే ఓకే, నన్ను కష్టపెట్టేది గాయపరిచే మాటలు మాట్లాడితే కష్టం కదా. అందుకే ఫ్రెండ్, డాగ్ ఈజ్ అ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని మనం చెప్తాం. సరే, మనం సమయం అనేటువంటిది మనకు క్లుప్తంగా ఉంటుంది కాబట్టి మనం కాంటెక్స్ట్లోకి వెళ్దాం. అసలు ఏంటి ఇది, ఎందుకు ఇలాగా అనేది మనం చూద్దాం. మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, ఇక్కడ మృగం యొక్క ప్రతిమ ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. మన ఒంగోలులో మీరు ఏ ప్రతిమ దగ్గరికి వెళ్ళి నిలబడినా మీరు ఎంతసేపు మాట్లాడినా అవి మీతో మాట్లాడతాయా? ప్రతిమ ఏం చేస్తుంది? మాట్లాడుటకును, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును, ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి టెక్నాలజీకి, తర్వాత ఈ బైబిల్లో రాయబడినటువంటి విషయాలతో కూడిన టెక్నాలజీకి చాలా తేడా ఉంది అని అర్థమవుతుంది. ఇప్పుడు వరకు మన దగ్గర ఉన్నటువంటి బాట్స్, ఏఐ బాట్స్కి ప్రాణం అయితే లేదు, కానీ మనం చెప్తే వింటున్నాయి. అవి కూడా మనతో ఏం చేస్తున్నాయి? మాట్లాడుతున్నాయి. మనం చెప్తే వింటున్నాయి, అవి కూడా మనకి రిప్లై ఇస్తూ ఉన్నాయి. చాలా మంది స్టడీస్ కోసం బాట్స్ వాడుతున్నారు, చాలా మంది వంటలు చేసుకోవడానికి బాట్స్ వాడుతున్నారు. ఆ తర్వాత ఇంకా చాలా మంది మరి ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఈ చాట్ బాట్స్ ని వాడుతున్నారు. అయితే అవి మాట్లాడటం వరకే కాకుండా ఇక్కడ ఏం జరుగుతుందండి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ ప్రతిమ మాట్లాడినట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయవారిని హతం చేయనట్లు, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ప్రాణం అనేటువంటిది ఉండదు వాడికి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ చాట్ బాట్కైనా, అలెక్సాకైనా, సిరికైనా, జెమినీకైనా, కోపైలట్కైనా, లేకపోతే ఇంకా వస్తువు రూపంలో మనం చూడగలిగినటువంటి సోఫియాకైనా, మరి వేటికి కూడా ప్రాణం లేదు. ఏం లేదు చెప్పండి? ప్రాణం లేదు. కానీ ఇక్కడ వాక్యంలో మనం చూసేటువంటి ఆ ప్రతిమకు ప్రాణము ఇవ్వబడుతుంది. ఏమి ఇవ్వబడుతుంది? ప్రాణం అనేటువంటిది వస్తుంది అన్నమాట. దానికి ప్రాణం అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఈ ప్రాణం అనేటువంటిది వచ్చినప్పుడు ఆ ప్రతిమ ఏమైనా చేయగలుగుతుంది, అంతే కదా. ఆ ప్రతిమకు ప్రాణం వస్తే ఇంకా ఏముంది? అవి లేచి ఇంకా వాటికి నచ్చినట్టుగా చేస్తాయి. కాబట్టి ఇది ఇంకా ఫ్యూచర్ టెక్నాలజీ అన్నమాట. ఇది ఇంకా ఇప్పుడు పరిస్థితులు కాదు, ఇంకా భవిష్యత్తులో రాబోయేటువంటి ఒక టెక్నాలజీలో నుంచి మనం దీన్ని చూడగలుగుతా ఉన్నాం. అప్పుడు కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగం యొక్క పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. చాయిస్ కాదు, ఇక్కడ నువ్వు నచ్చితే లేకపోతే లేదు కాదు, ఇక్కడ చచ్చినట్టు చేయాల్సిందే అన్నమాట. ఫోర్స్ఫుల్ గా జరిగేటువంటి పనిలాగా మనం చూస్తున్నాం. అది ఎవరెవరికి? గొప్పవారు, కొద్దివారు, ధనికులు, దరిద్రులు, ఇలా ఎవరైనా కానీ అందరికీ కూడా.
ఇలా అందరికీ జరిగినటువంటి ఒక పరిణామం ఏంటి చెప్పండి? ఈ మధ్య వాళ్ళు ధనవంతులు, దరిద్రులు, పేదవాళ్ళు అనేటువంటిది కాకుండా అందరికీ ఇది ఉండాల్సిందే అని చెప్పింది ఏంటి చెప్పండి? ఆధార్ కార్డ్. ఏంటిది? ఆధార్ కార్డ్. రీసెంట్ గా మనం చూసాము, 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం నుంచి మనం చూస్తే ఆధార్ కార్డ్ అనేటువంటిది ప్రారంభమైంది. ఆధార్ కార్డ్ అనేటువంటి దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉంటాయి అంటే 2 రకాలైనటువంటి లేక 3 రకాలైనటువంటి విషయాలు వాళ్ళ దగ్గర ఉంటాయి మన గురించి. ఏముంటాయి చెప్పండి? మన గురించిన 3 విషయాలు ఉంటాయి, లేక 4 విషయాలు ఉంటాయి. ఏముంటాయి అంటే, ఒకటి నీ ఫేస్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏముంటుంది? నీ ఫేస్ ఉంటుంది. రెండోది ఏముంటుంది? ఏముంటాయి? మీ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. నీ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. మూడోది ఏముంటుంది? మీ ఐరిష్ ఉంటుంది. ఏముంటుంది? ఐరిష్. మీ కళ్ళు దాంట్లో పెట్టి ఏం చేశారు? స్కాన్ చేశారు కదా. ఐ స్కానింగ్ కూడా జరిగింది. కాబట్టి వాళ్ళ దగ్గర మీ ఫోటో ఉంది, మీ చేతులకు ఉండేటువంటి వేలు ముద్రలు ఉన్నాయి, మీ కనుచూపులు, కనుబొమ్మలు ఉన్నాయి, ఇంకా మీ అడ్రస్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. ఫోన్ నెంబర్తో సహా అడ్రస్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. ఎవరి దగ్గర? UIDAI అనేటువంటి వాళ్ళ దగ్గర. ఓకే, యూనిక్ ఐడెంటిఫికేషన్ అనేటువంటి వాళ్ళ దగ్గర భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడి యొక్క ఐడెంటిటీ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు నీ గురించిన డీటెయిల్స్ తెలియాలి అంటే ఏముండాలి చెప్పండి? ఆధార్ నెంబర్ ఉంటే చాలు. ఈ భూమి మీద భారతదేశంలో నువ్వు ఎక్కడి నుంచి ఏ మూలకి వెళ్ళినా నీ గురించిన విషయాలు తెలియాలి అంటే వాళ్ళకి కావాల్సింది ఏం చెప్పండి? 12 అంకెల నెంబర్. 12 16 12ఏనా? 12 అంకెలేనా? ఓకే, 12 నెంబర్స్ అన్నమాట. 12 డిజిట్ అంటే ఓకే, లెక్క పెడదాం. 1, 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోటి. కోటి కదా. మన భారతదేశంలో ఉన్నటువంటి జనసంఖ్య ఎంత? 200 కోట్ల, 700 కోట్ల, 130 కోట్లు. కోట్లు కోట్లు అనేటువంటి నెంబర్ 8 నెంబర్లో ఉందన్నమాట. క్రోర్, ఒక కోటి అనేటువంటి నెంబరు ఏ సంఖ్యామానంలో ఉంది? 8వ సంఖ్యామానంలో మనకి కనిపిస్తాం. భారతదేశంలో ఉన్నటువంటి 2000 రూపాయల నోటు వచ్చిన కొత్తలో ఒక రూమర్ వచ్చింది. ఏంటంటే ఈ 2000 రూపాయల నోట్లో ఒక చిప్ ఉంది, అందుకని దాని మీద ఇటు పెట్టగానే దాంట్లో నరేంద్ర మోడీ కనిపిస్తాడు అని చెప్పేసి అని చేశారు. ఏముండదు, అది రూమర్ అన్నమాట. కానీ సిమ్ కార్డులో ఒక చిన్న చిప్ ఉంటుంది. ఏటీఎం కార్డులో కూడా ఒక చిన్న చిప్ ఉంటుంది. ఏటీఎం కార్డు కూడా ఏముంటుంది? ఒక చిన్న చిప్ ఉంటుంది. ఆ చిప్లో ఒక చిన్న దాంట్లో చిప్ లోపల ఏముంటుందంటే ఒక చిన్న దాన్ని ఏమంటారు? ప్రాసెసర్ ఉంటుంది. ఏముంటుంది? ప్రాసెసర్, మైక్రో ప్రాసెసర్, ఒక చిన్న ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రాసెసర్లో మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన బ్యాంక్ ఇన్ఫర్మేషన్, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వస్తువులు, మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, మన దగ్గర ఉండేటువంటి వస్తువులు, పాన్ కార్డు, ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు, ఇవన్నీ పెద్ద విషయాలు కాదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అన్నమాట. మనకి ఇప్పుడు వరకు ఉన్నటువంటి అతి పెద్ద విషయం ఏంటంటే ఆధార్ కార్డు ఒకటే. ఏంటి చెప్పండి? ఆధార్ కార్డు ఒకటే. అమెరికా పోతే అమెరికాలో ఆధార్ కార్డు కాదు ఉండేది, SSID కార్డు ఉంటుంది. SSID, సోషల్ సెక్యూరిటీ ఐడెంటిటీ నెంబర్ అని ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ ఐడెంటిటీ, SSID. ఇలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకమైనటువంటి కార్డు అనేటువంటిది ఉంటుంది అన్నమాట. మనం ఈ దేశం నుంచి వేరే దేశం పోవాలంటే మనకేం కావాలి చెప్పండి? ఏం కావాలి? వీసా. వీసా అంటే వీసా అంటే ఏంటి? బ్యాంక్కి వెళ్తే టోకెన్ దగ్గర వెయిట్ చేయమని ఒక చిన్న రౌండ్గా ఉండి మధ్యలో హోల్ ఉండే ఒకటి ఇస్తాడు, అదే కదా వీసా అంటే? అది కదా. వీసా అంటే అప్రూవల్ లెటర్. అప్రూవల్ లెటర్. ఏం అప్రూవల్ లెటరు?
ఈ వ్యక్తి మా దేశానికి రావచ్చు, ఈ వ్యక్తిని మా దేశానికి రమ్మటానికి రావడానికి మేము పర్మిషన్ ఇస్తున్నాము అని చెప్పేటువంటి లెటర్ని వీసా అంటాం. కాబట్టి కొన్ని దేశాలకు వీసా అవసరం లేదు, కొన్ని దేశాలకు మాత్రం ఖచ్చితంగా వీసా అనేటువంటిది కావాల్సిందే అన్నమాట. కాబట్టి పాస్పోర్ట్ ఉండాలా, పాస్పోర్ట్ లో వీసా కూడా ఉంటే అప్పుడు మనం వేరే దేశానికి వెళ్ళడానికి వీలవుతుంది అనమాట. చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, వాటికైతే పాస్పోర్ట్ వీసా కూడా అవసరం లేదు, వీసా అవసరం లేదు, ఎట్టయినా వెళ్ళవచ్చు అనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే భవిష్యత్తులో రాబోతూ ఉన్నటువంటి అతి ప్రమాదకరమైనటువంటి ఒక విధానం రాబోతా ఉంది. చేతికి అక్కడ పెట్టుకుంటున్నారు అన్నమాట. అదైనా పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఎక్కడున్నారు అనేటువంటి విషయాలు మొత్తం తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి మన దేశంలో ఎవరికి వాడుతున్నారో తెలుసా? జంతువులకి వాడుతున్నారు. మేకలకి, బర్రెలకి, వాటి చెవులకి పంచింగ్ చేసి దానికి పెడుతున్నారు అన్నమాట. వాటన్నిటికి కూడా ఒక చిన్న సిమ్ కార్డ్ లాంటివి ఉంటాయి ప్రతిదానికి. అవన్నీ కలిపి ఈ గొర్రెలు కాసుకునే ఆయన, లేకపోతే బర్రెలు మేపి అనేటువంటి ఆయన ఉంటాడే కాపరి, ఆ కాపరి దగ్గర ఒక ప్యాడ్ ఉంటుంది. ఆ ప్యాడ్ ఆన్ చేస్తే ఇవన్నీ ఎక్కడ మేస్తున్నాయి అనేటువంటి మొత్తం దాంట్లో కనిపిస్తుంటారు అన్నమాట. ఏదన్నా ఒక గొర్రె కానీ బర్రె కానీ తప్పిపోయి దూరం వెళ్ళిపోయింది అనుకో, వెళ్ళిపోతే ఒకసారి రీలొకేట్ కొడితే దాని చెవు దగ్గర జిమ్ జిమ్ అని మెరుపు వచ్చి అది వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి మన దేశంలో ఆ ట్యాగ్స్ ని ఏం చేస్తున్నారంటే జంతువులకు మాత్రం వాడుతున్నారు. సింపుల్ గా దానికి జియో ట్యాగ్ అని పేరు పెడుతున్నారు, జియో ట్యాగ్. కానీ ఫ్యూచర్ లో దీనికి పేరు మారిపోదు. అది కేవలం ఒక జంతువులకో, చెట్లకో, అడవుల్లో ఉండేటువంటి పులుల్ని ఫైండ్ అవుట్ చేసేటువంటి వాళ్ళకో దానికోసమే కాకుండా ప్రతి మనిషికి దాన్ని పెడతారు అన్నమాట. ప్రతి మనిషికి దాన్ని పెడతారు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆ ముద్ర అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఓకే, ఏమన్నారు? 16-17 వచ్చిన మధ్యలో ఉన్నటువంటి అది చూద్దాం. అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును, కుడి చేత మీద కానీ నొసట మీద కానీ ఏం చేయాలా? ముద్ర వేయించుకోవాల్సిందే అన్నమాట. తప్పకుండా వేయించుకోవాల్సిందే. ఆ ముద్ర అనగా ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిట సంఖ్య అయినను. పేరు అనేటువంటిది ఉండొచ్చో లేదో నాకు పెద్దగా తెలియదు, కానీ సంఖ్య అయితే మాత్రం గ్యారెంటీగా మరి చేస్తారన్నమాట. ఒక నెంబర్, ఒక బార్కోడ్ నెంబర్ లాంటిది ఒక నెంబర్ని ప్రతి మనిషికి పెడతారు. అది పచ్చబుట్టలాగా అందరూ పుడిపించుకోవాలన్నమాట. ఆ నెంబరు అందరూ పుడిపించుకోవాలి. అప్పుడు ఎక్కడికి పోయినా ఆ నెంబరు వాళ్ళు ఎంటర్ చేయగానే మన గురించినటువంటి విషయాలు మొత్తం తెలిసిపోతాయి. ఆ తర్వాత వచ్చేటువంటి టెక్నాలజీలో ఏముందంటే ఒక మైక్రో చిప్, దాన్ని RFID అంటారు. ఏమంటారు? RFID అంటారు. ఈ RFID అనేటువంటి దాన్ని ఏం చేస్తారంటే బియ్యం సైజ్ అంత ఉంటుంది అనమాట. అది ఎంత ఉంటుంది? బియ్యం అంత సైజ్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మన యొక్క శరీరంలో ఇంజెక్ట్ చేస్తారు. అప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే మనం ఎక్కడున్నాం ఏంటి అనే విషయాలు మొత్తం వాళ్ళకి తెలుస్తాయి. నేను ఇది చేయించుకోను, నేను క్రైస్తవుడిని, వాక్యంలో ఆల్రెడీ అని రాసి ఉండి నేను చేయించుకోను అని నువ్వు తిరగబడ్డావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? పైన చదివాం చూడండి. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయునట్లును. వేపించుకుంటావా, చచ్చిపోతావా? రెండే చాయిసెస్. మన క్రైస్తవ భక్తి ఆ రోజు బయటపడింది అనమాట. అర్థమైందా? మనం భక్తి పొందమా కాదా, క్రీస్తు కొరకు ఏర్పరచబడినటువంటి వాళ్ళమా కాదా అనే విషయం ఆ రోజు బయటపడింది అనమాట. అర్థమైందా? ఆ రోజు ఇంకా జరిగే విషయాలు ఎట్లుంటాయంటే 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం చూస్తే, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేది. అప్పుడు జనులు ఏం చేస్తారు? శ్రమల పాలు చేస్తారు. నేను నేర్పించుకున్నాను కదా, నేను చేతికి అది క్రూర మృగం యొక్క పేరు కానీ లేకపోతే అది నా చేతికి ఎక్కించుకున్నాను కదా, కాబట్టి నువ్వెందుకు ఎక్కించుకోకూడదని తెలిసిన వాళ్ళే మనల్ని పట్టుకెళ్ళి వాళ్ళకి అప్పగిస్తారు. మన ఈ మధ్య జరిగినట్టుగా ఏం జరిగింది? కరోనా టైంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి వాళ్ళు రాలేదంటే వాళ్ళని పట్టుకెళ్ళి వాళ్ళు కూర్చోబెట్టి మరి వ్యాక్సిన్ వేయించారు కదా. అలాంటి పరిస్థితి ఇంకా తీవ్రంగా దారుణంగా వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి.
ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరూ వాలంటీర్గా వేసుకున్నారు. వాలంటీర్గా అంటే వాళ్ళకి నచ్చితే వేసుకున్నారు, బలవంతం కాదు. కానీ ఈ విషయంలో మాత్రం బలవంతమే. ఏంటిది? బలవంతం. నువ్వు వేసుకుంటావా? వేయించుకోకపోతే చావు, అంతే. మీరు నా నామం నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు. ఒకరినొకడు అప్పగించుకుంటారు. ఆ రోజు ఇదిగో ఈ సంవత్సరం అక్కడ దాక్కున్నాడు, రెండు చూపిస్తానని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ పట్టిస్తారు. అప్పుడు మనం ఏందిరా నువ్వు నన్ను పట్టించకూడదని చెప్పి చెప్పాను కదా, నువ్వేం రెడీ చేసావంటే వాళ్ళు నన్ను దొరుకుతాం అంటున్నారు, లేకపోతే అని చెప్పి ఏదో ఒక కాకమ్మ కదా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఒకరినొకడు ద్వేషిస్తారు, ద్వేషం పెరిగిపోద్ది అనమాట. కాబట్టి అక్రమం అనేటువంటిది విస్తరించడం వలన ఏమవుతుంది? ఆ రోజుల్లో ప్రేమ చల్లారిపోదు, ప్రేమ ఉండదు, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు, అన్నదమ్ములకి ప్రేమ ఉండదు, ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉండదు. ఎందుకని పరిస్థితులు అలా మారిపోతాయి అన్నమాట. కాబట్టి ఆ రోజుల్లో ఇంకా సీరియల్స్ బాగా పెరుగుతాయి అన్నమాట. టీవీలో సీరియల్స్ బాగా పెరుగుతాయి. ఏం సీరియల్స్ పెరుగుతాయి చెప్పండి? ద్వేషించుకునే సీరియల్స్ బాగా పెరుగుతాయి అన్నమాట. ఓకే, ఏదో ఒక మంచి బాగా ద్వేషించుకునే ఒక సీరియల్ పేరు చెప్పండి. మీరు చూడరు అనుకుంటా బహుశా. మీ అందరికి ఫోన్ ఉండటం వల్ల ఫోన్లో ఉండేటువంటి చూస్తారంటుంది, టీవీలో వచ్చే సీరియల్ చూడరు అనుకుంటా. చిన్నారి పెళ్లి కూతురా? అదే అది ఎప్పుడు చిన్నారి పెళ్లి కూతురు పెద్దదైపోయి ముసలావిడ కూడా అయిపోయిందా? ఇంకా కాబట్టి అక్రమం అనేటువంటిది, పాపం అనేటువంటిది ఆ రోజుల్లో బాగా విస్తరిస్తుందని వాక్యం చెప్తుంది. ఇంకా మనం వెనక్కి వచ్చేద్దాం వాక్యంలోకి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోకి వచ్చాము. కాబట్టి నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగం యొక్క పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప. అంటే క్రయ విక్రయాలు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లు. క్రయ విక్రయాలు చేయడానికి ఇంకా అధికారమే లేదనమాట. ఎవరికి లేదు? ఎవరైతే నొసటి మీద కానీ చేతికి కానీ ఆ యొక్క ముద్ర, దాని యొక్క మృగం యొక్క పేరు కానీ ఆ ముద్ర కానీ వేయించుకోరో వాళ్ళకి ఇంకా క్రయ విక్రయాలు చేయడానికి లేవన్నమాట. క్రయ విక్రయాలు అంటే షాపులకు వెళ్ళటం, నా కూరగాయలు ఏంటి డబ్బులు ఇస్తానంటే అవన్నీ కుదరవు. వాళ్ళు ఏమడుగుతారు? అది చూపించు, ముద్ర చూపించమంటారు. ఆ ముద్రను ఒకసారి స్కాన్ చేస్తే నీ గురించి డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఆ ముద్ర నాకు లేదండి అంటే అసలు అలాంటిది ఏమీ లేదన్నమాట. అసలు అమ్మకూడదు, కొనకూడదు అనేటువంటి. కాబట్టి ఇంకా ఎంత తీవ్రంగా ఉంటాయో చూడండి ఆ రోజుల్లో. తర్వాత మనం చూస్తే 18వ వచనం, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఎవరు? బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఆ మృగానికి ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్యను లెక్కించాలి. కాబట్టి ఆ సంఖ్యను లెక్కించాలి అంటే ఆ మృగం ఏంటో తెలుసుకోవాలంటే వాడు ఏమై ఉండాలా? బుద్ధి గలవాడై ఉండాలి. బుద్ధి గలవాడు అనే దానికి నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇట్లా మీరు ఆలోచించాలి. బుద్ధి గలవాడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే, అమ్మో ఇది వస్తుందా, దగ్గరికి వస్తుందా అని ఆ రోజుకి పెరుగు వాడు ముందు నుంచి ఏం చేస్తాడు? ఆలోచిస్తాడు. అసలు ఇక్కడ మృగం యొక్క సంఖ్యను లెక్కింపనేమో అన్నాడు కదా, ఏం సంఖ్య ఇది? మృగం యొక్క సంఖ్య అంటే ఏం సంఖ్య? ఏం సంఖ్య? అది ఒక మనుషుని సంఖ్య, ఒక మనిషి యొక్క సంఖ్య. మనిషికి సంఖ్య ఉంటుందా? మరి ఉన్నట్టే కదా. ఇక్కడ మనిషికి ఒక సంఖ్య ఉంది. కాబట్టి మృగం యొక్క సంఖ్య దాన్ని లెక్కించనియండి అంటున్నాడు. అది ఎవరిదంట? ఒక మనుషుని యొక్క సంఖ్య. ఆ సంఖ్య ఎంత? 666. 666 666. ఈ 666లో ఏముంది? జ్ఞానం ఉన్నది. 666లో ఏముంది చెప్పండి? జ్ఞానం ఉన్నది.
ఇప్పుడు మనం దీని గురించి కొద్దిగా ఆలోచించాలన్నమాట. ఏం ఆలోచిస్తున్నామంటే, మనం ఈరోజు ఉపయోగిస్తున్న ఏఐ టూల్స్కి, చాట్ బాట్స్కి, వీటికి 666 అనేటువంటి దానికి ఏదన్నా సంబంధం ఉందా? ప్రస్తుతానికి లేదు. అర్థమైందా? ప్రస్తుతానికి లేదు. కానీ మనం ఏమవుతున్నామంటే ఆ దారిలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఏ దారిలోకి వెళ్తున్నాం? 666 అనేటువంటి సంఖ్య మనకు అర్థం కాకుండానే మనం ఏం చేస్తున్నామంటే ఆ దారిలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? మీ పర్సనల్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? ఫోన్. అవును, ఫోన్ మన యొక్క పర్సనల్ ఫ్రెండ్. అది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏఐ కాన్వర్జేషన్స్ వర్సెస్ గాడ్స్ ప్లాన్, దీన్ని మనం ఆలోచిస్తున్నాం. ఏఐ కాన్వర్జేషన్ అంటే ఏంటి? సంభాషణలు. ఎవరితో సంభాషణలు? ఏఐ టూల్స్ తోటి మీరు జరిపేటువంటి సంభాషణలలో సంభాషణలు ఎందుకు జరుపుతున్నారు? ఈ రోజున మీరు ఏదైనా జాబ్ చేయాలంటే వాళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా? ప్రతిదానికి ఏఐ టూల్స్ మీకు వచ్చా అని అడుగుతున్నారు. మీరు పైథాన్ చేయాలంటే నేనంటే పైథాన్కి సంబంధించిన ఏఐ నేర్చుకున్నారా? నేను ఎక్సెల్ చేయాలంటే ఎక్సెల్కి సంబంధించిన ఏఐ టూల్స్ నేర్చుకున్నారా? కాబట్టి ఈ రోజుల్లో ఉద్యోగాలు చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ప్రాముఖ్యంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఉండేటువంటి ఉద్యోగాలు ఏం చేయాలన్నా వాళ్ళందరికీ రికమెండ్ చేస్తున్న విషయాలు ఏంటంటే ఏఐ టూల్స్ నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలా? ఏఐ టూల్స్ నేర్చుకోండి. ఏఐ టూల్స్ నేర్చుకుంటే ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు, ఎక్కువ ప్యాకేజ్ ఉన్నటువంటి ఉద్యోగాలు మీకు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే మీ పర్సనల్ లైఫ్లో వ్యక్తిగతంగా మీ జీవితంలో మీరు ఏఐ టూల్స్ని లేదా ఏఐ కాన్వర్జేషన్ని ఎలా చేయగలుగుతున్నారు, ఎలా చేస్తున్నారు? ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఈ విషయాన్ని మనం నేర్చుకోకపోతే గుడ్డిగా మనం చాలా విషయాలు నమ్మేస్తాం అన్నమాట. నమ్మేసి అవే నిజం అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోతాం. అక్కడ మనం చాలా ప్రమాదాలని కొని తెచ్చుకుంటాం. కాబట్టి మనం ఏఐ కాన్వర్జేషన్ అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక, మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక అనేటువంటి దానిని మనం నమ్ముతున్నాం. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? ఏం వాక్యం చదువుతున్నాం? లేకపోతే దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నామంటే ప్రభువా నీ చిత్తం ఏంటి? నా జీవితంలో నీ చిత్తం ఏంటి? నేనేం చేయబోతున్నాను? నేను ఏమి ఆలోచిస్తున్నాను? నేనేం మాట్లాడుతున్నాను అనే విషయాలన్నింటినీ మనం ఆలోచించినప్పుడు దేవుడు చేయబోయేటువంటి విషయాలు మనకి అగపడతాయి. అయితే మన కాన్వర్జేషన్ దేవునితో కాకుండా మన కాన్వర్జేషన్ చాట్ బాట్స్తో జరిగితే చాలా దారుణంగా మన యొక్క పరిస్థితులు మారుతాయి. ఏ విషయాల గురించి? దైవికమైన విషయాల గురించి. మీరు ఇంకా మీ జాబ్ రిలేటెడ్, మీ లైఫ్ రిలేటెడ్గా మీరు ఏదన్నా చాట్ బాట్స్ ఉపయోగిస్తాను అంటే చేసుకోండి, మీ పని ఈజీ అవుతుంది కాబట్టి వాడుకోవచ్చు. కానీ ఆత్మీయమైనటువంటి విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి, మీ యొక్క భవిష్యత్తును నిర్దేశించేటువంటి విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి మీరు చాట్ బాట్స్ లాంటి వాటితో కానీ ఏఐ కాన్వర్జేషన్ ద్వారా కానీ వెళ్ళడం అనేది అంత మంచి విషయం కాదు. దేవుడు ఏదైనా తోట వేశాడు, ఏదైనా తోట ఉంచాడు. ఆ తోటలో ఆదామును, తన నుంచి తీయబడినటువంటి హవ్వను, ఇద్దరిని కూడా ఉంచాడు. ఉంచి ఏం చెప్పాడంటే మీరు ఈ తోటని సేద్యపరచడానికి, దీన్ని కావలి కాయటానికి దీన్ని నేను మిమ్మల్ని ఇక్కడ పెట్టానని చెప్పేసి చెప్పాడు. చెప్పి ఒక కండిషన్ పెట్టాడు. కండిషన్ పెట్టిన తర్వాత దేవుడు ఆ కండిషన్ చెప్పి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ తోటలో ముగ్గురు ఉన్నారు. అదైనా ఆ కండిషన్ చెప్పే వరకు ఇద్దరే కనిపిస్తారు, ఆదాము హవ్వ మాత్రమే కనిపిస్తారు.
అది అయిన తర్వాత మూడో వ్యక్తి కూడా వస్తారు. ఎవరు ఆ మూడో వ్యక్తి? ఎవరు? సర్పం. ఈరోజు నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి నువ్వు, రెండో వ్యక్తి ఎవరు? దేవుడు. మూడో వ్యక్తి ఎవరు? ఏఐ టూల్స్. నీకు నీ ఎదుట ఇద్దరు ఉంటారనమాట. ఇంతకుముందు ఒక్కడే, నీ ఎదుట దేవుడు ఒక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు నీ ఎదుట దేవుడు, దేవుడితో పాటు ఒక బాట్ కూడా నీకు ఎదురుగా ఉంది. నువ్వు ప్రభా నా సమస్య ఇది ప్రభా అని నువ్వు ఆలోచించే లోపల నీకు ఇంకొక మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఏంటది? నీ మనసులో ఉన్న ఆలోచన నాకెందుకు చెప్పకూడదు అని ఎవరంటున్నారు? చాట్ బాట్ అంటారు. ఏమంటది? చాట్ బాట్ అంటారు. ఏమంటది? నీ మనసులో విషయాన్ని నాకెందుకు చెప్పకూడదు అనే మాట అంటది అన్నమాట. నీకు ఆలోచన అలా మెదులుతుంది మైండ్లో. మెదలంగానే వెంటనే నువ్వేం చేస్తావు? దేవుడికి చెప్పాల్సిన విషయాన్ని తీసుకెళ్ళి నీ యొక్క బాట్కి చెప్పేస్తావు. ఎవరికి చెప్తావు? నీ బాట్కి చెప్పేస్తావు. చెప్పగానే ఆ బాట్ నీకు రిప్లై ఇస్తుంది. రిప్లై ఇవ్వగానే దేవుడికి చెప్పాల్సినటువంటి విషయాలను దేవుడికి చెప్పకుండా ఎవరికి చెప్పేశావు? చాట్ బాట్కి చెప్పావు. చాట్ బాట్ ఒక ఆన్సర్ చెప్పింది. ఆన్సర్ నువ్వు ఫాలో అవుతున్నావు. ఇంకా దేవునితో నీకు అక్కడ పని లేదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ చాట్ బాట్ అనేటువంటి ప్రదేశంలో మనం ఏం పెట్టామంటే, ఇక్కడ ఏం పెట్టాము? సర్పాన్ని పెట్టాము. సర్పాన్ని పెట్టాము. అక్కడ హవ్వ ఆ దారిలో వెళ్తూ ఉండగా, ఆ తోట చెట్ల మధ్యలోకి వెళ్తూ ఉండగా దేవుడు ఆజ్ఞాపించినటువంటి చెట్లో నుంచి అదేం చేసిందండి? చెప్పండి, ఏం చేసింది? కాన్వర్జేషన్ స్టార్ట్ చేసింది. ఎవరితో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసింది? హవ్వతోటి కాన్వర్జేషన్ స్టార్ట్ చేసింది. ఆదాముతో ఎందుకు చేయలేదు? మాట్లాడాడుగా దేవుడు. సర్పం కూడా మాట్లాడొచ్చుగా. దేవుడు నీతో మాట్లాడాడు కదా తినొద్దని. తిను, ఏం కాదు, నువ్వు ఆయనలాగా అయిపోతావు, అందుకే తినొద్దన్నాడు అని చెప్తే ఆదాం తినకుండా ఉంటాడా? తినేవాడేమో కదా. మరి హవ్వతోనే ఎందుకు మాట్లాడింది? హవ్వతోనే ఎందుకు మాట్లాడింది అంటే, హవ్వ గురించినటువంటి విషయాలు, స్త్రీని గురించినటువంటి విషయాలు మనం బైబిల్లో గమనిస్తే, పురుషుడు నిర్ణయం తీసుకునే దానికంటే స్త్రీ ఫాస్ట్గా నిర్ణయం తీసేసుకునేది. అర్థమైందా? పురుషుడు నిర్ణయం తీసుకోవడానికి చాలా రకాలుగా ఆలోచిస్తాడు. ఇది మంచిదా కాదా, తీసుకోవచ్చా లేదా, ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకొని వస్తాను, ఒకసారి అడిగి వస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని అంటాడు. అదే స్త్రీ అనుకో, అంతసేపు టైం ఇవ్వదు. ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? వెంటనే దేవుడు మీరు దేవదూతల వలె ఉంటారు అనగానే వెంటనే ఏం చేసింది? తీసేసుకుంది అన్నమాట. అర్థమైందా? ఒక వస్తువు కొంటే, ఉదాహరణ కనుక్కుందాం, ఒక బిందె కొంటే ఒక గ్లాసు ఫ్రీ. బిందె ఎంత కాస్ట్? ఒక 500 ఉందనుకుందాం. గ్లాస్ ఎంత కాస్ట్? 50 రూపాయలు ఉంది అనుకుందాం. రైట్? ఫ్రీ కాదు అంటే బేరం ఆడుతుంది అనమాట. బేరం ఆడుతుంది కదా. ఏం బేరం ఆడుతుంది చెప్పండి? నేను ఈ బిందు కొంటే నాకు ఈ గ్లాస్ ఫ్రీగా ఇవ్వమని అడుగుతుంది. బిందు కొంటే గ్లాస్ ఫ్రీగా ఇవ్వమంటుంది. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే, ఇతను ఎటు రేటు తగ్గించట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఇది ఫ్రీగా వస్తే దాంట్లో కలిపేసుకుందాం అని చెప్పేసి అనుకుంది. అప్పుడు అతను అన్నాడు, 600 ఇస్తే నేను గ్లాస్ ఫ్రీగా ఇస్తాను. ఓకే, గ్లాస్ ఫ్రీగా వస్తుంది కదా. ఫ్రీగా రావడం కోసం ఏం చేసింది? 500 600 ఇచ్చేసింది. 600 ఇచ్చి బిందుతో పాటు గ్లాస్ సంపాదించుకొని వచ్చేసింది.
ఇంటికి వచ్చి వాళ్ళ ఆయనతోటి ఈరోజు నేను ఒక గొప్ప అద్భుతం చేశానని చెప్తుంది. అవునా, ఏం అద్భుతం చేశావు ఈరోజు నువ్వు అంటే, ఈ బిందెకి గ్లాస్ ఫ్రీగా తెచ్చాను, ఈ ఫ్రీగా వచ్చింది దాని గురించి నువ్వు పట్టించుకోవే అని చెప్పేసి ఇంకా వాదనాడు. నిజానికి ఏం జరిగింది చెప్పండి? లాస్ అయ్యి వచ్చింది అనమాట. లాస్ అయ్యాననేటువంటి విషయం తనకు అర్థం కావట్లా. తనకి ఏమర్థం అవుతుంది? తనకి సంతోషం కలిగించిన విషయం ఒకటే కనిపిస్తుంది. ఏంటది? ఫ్రీగా వచ్చింది గ్లాస్, నేను ఫ్రీగా సంపాదించా, ఎవరికి ఈయనన్నాడు, నాకే ఇస్తానన్నాడు అని చెప్పేసి అని. ఇక్కడ మోసపోయింది అవే గాని ఆదని కాదు. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, చాట్ బాట్స్ అనేటువంటి అవి మనం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలవు కానీ సమాధానం చెప్పిన వెంటనే కింద ఏం చెప్తుందంటే, నేను చెప్పింది రైటో రాంగో కొన్నిసార్లు నాకు తెలీదు, కాబట్టి మీరు సరి చూసుకోండి అని కూడా చెప్తుంది అనమాట. కానీ మనం ఏం చేస్తామంటే, ఆన్సర్ వస్తే చాలు ఇంక వెళ్ళిపోతాం. అర్థమైందా? మనకేం కావాలి? ఈ మాత్రం క్లూ ఇస్తే చాలు చెలరేగిపోతాం అన్నట్టుగా మనం ఏం చేస్తాము, ఆన్సర్ దొరకంగానే ఇంకా జంప్ అనమాట, చాలు అనుకుంటాం. అది నిజమా, అబద్ధమా, తప్ప, రైటా, ఇవన్నీ మనకి తెలియదు. కాబట్టి ఈరోజు మరి ఈ యవనస్తుల కొడుకులో చేరి వచ్చినటువంటి మనము నేర్చుకోవాలనేటువంటి విషయాల్లో నేను ఏమేమి మీకు చెప్పాలని అనుకున్నానంటే, ఏఐని అర్థం చేసుకోవడం ఎలా చెప్పాను, క్లుప్తంగా చెప్పాను. ఏఐని నమ్మటం మంచిదా, దేవుణ్ణి నమ్మటం మంచిదా అంటే దేవుణ్ణి నమ్మటమే మంచిది. ఎందుకని? మూడవ వ్యక్తిగా మనం ఈ భూలోకంలో మూడవ వ్యక్తిగా మనం ఇప్పుడు చాట్ బాట్స్ ని చూడాల్సి వస్తుంది. అర్థమవుతుందా? మొదటి వ్యక్తి నేనైతే, రెండో వ్యక్తి దేవుడు అనుకుంటే, మూడో వ్యక్తి ఎవరు? చాట్ బాట్సే. ప్రతి ఒక్కరికి అయ్యే అనమాట, ప్రతి ఒక్కరికి అయ్యే. ఇంకా కొంతమంది అయితే అసలు మనుషులతో మాట్లాడట్లే, వాళ్ళకి దేవుడు కూడా ఏఐ గాడ్ అయిపోయాడు అనమాట. అర్థమవుతుందా? ఈ రోజులో చాలా మంది దేవుడిని మార్చేస్తున్నారు. నేను మా గుడికి వెళ్తాను, గుడికి వెళ్ళి ఆడ గంట కొడతాను, ఆ దేవుడికి మొక్కుకుంటాను, ఆయన చేస్తాడు లేదో నాకు తెలియదు, కానీ నేను ఈ బాట్ తోటి నేను నా విషయం చెప్పగానే ఏం చేస్తుంది? సమాధానం చెప్పేస్తుంది. ఇంతకంటే నాకు ఇంకోటి కావాల్సింది ఏముంది అని నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. కాబట్టి హవ్వ కూడా ఏదైనా తోటలో క్రాస్ చెక్ చేసుకోకుండా కానీ ఏం చేసేసింది? ఒప్పేసుకుంది, నిర్ణయం తీసేసుకుంది. దానివల్ల వచ్చేటువంటి నష్టాన్ని మరి తరతరాలుగా నేటి వరకు మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ సంఖ్య ఎంత? 666. ఇందులో జ్ఞానము కలదు. ఆ జ్ఞానమే ఈ జ్ఞానం. ఏ జ్ఞానము? ఏఐ టూల్స్ లో ఉన్నటువంటి జ్ఞానం. మంచిదే. ఎంతవరకు మంచిది? నీ వ్యక్తిగత విషయాల కొరకు వాడుకోవటం మంచిదే, కానీ దేవుడు అనేటువంటి విషయం దగ్గరికి వస్తే ఒక సంఘ సహవాసాన్ని నీకు చాట్ బాట్ ఇవ్వలేదు. తర్వాత ఆత్మీయతను నీకు చాట్ బాట్ ఇవ్వలేదు. బాట్స్ నమ్ముకున్నటువంటి వాడు జ్ఞానవంతుడు అవుతాడు అని అనుకుంటే ఇదే అవుతాడు అనమాట. 666 అందులో ఏముంది? జ్ఞానం ఉంది అని చెప్పబడుతుంది. ఈ జ్ఞానం ఏం చేసింది ఆ రోజు? ఈ జ్ఞానం అనేటువంటిది ఏదైనా తోటలో దేవుడి నుంచి మనిషిని ఏం చేసింది? సపరేట్ చేసేసింది. కాబట్టి నీ వ్యక్తిగత విషయాలు, ఆత్మీయమైనటువంటి విషయాలు నువ్వు నిదానంగా 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 వర్డ్స్ తోటి మాట్లాడుతూ వర్డ్స్ కి తెలియజేస్తా ఉంటే చిన్నగా నువ్వేమవుతావు? దేవుని నుంచి సపరేట్ అయిపోతావు, దూరం అయిపోతావు. కాబట్టి ఆ విషయాలతోటి మనం కూడా ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. నేను చెప్పాలనుకున్నటువంటి ఈ వాక్య భాగము ఇంకా కొన్ని అంశాలు మిగిలిపోయినాయి. వీలైతే ప్రభు చిత్తం అయితే వచ్చే నెలలో ఇంకెప్పుడైనా సమస్యల దాని గురించి మాట్లాడుకుందాం. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిల్లో ఆశీర్వదించి దీవించిన గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి మీ యొక్క కంపానియన్ ఎవరో ఆలోచించుకోండి. whom you believe, మీరు ఎవరిని నమ్ముతున్నారు? who is your friend? mostly we are in digital age. మనం ఏ యుగంలో ఉన్నామంటే మనం ఇప్పుడు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. ఈ యుగంలో అన్ని టెక్నాలజీ తోటి ముడిపడి ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యంగా ఏఐ టూల్స్ అనేటువంటి వాటిని విస్తృతంగా ప్రజలు వాడుతూ ఉన్నారు. అది నిజం అనుకుంటున్నారు. ఏదైనా తోటలో సపరేషన్, దేవునికి మనిషికి మధ్యలో వచ్చినటువంటి సపరేషన్ అనేటువంటిది మూడవ వ్యక్తి ద్వారా ఏ విధంగా అయితే వచ్చిందో, కేవలం దేవుని గురించినటువంటి విషయాలకు కూడా బాట్స్ని వాడేటువంటి వాళ్ళు దేవుని నుంచి శాశ్వతంగా సపరేట్ అవుతారు. కాబట్టి ప్రియులారా, యవన బిడ్డలారా, ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. నేను నా రహస్యాలు మనుషులకి చెప్పలేను. నా రహస్యాలు మనుషులకి చెప్తే వాళ్ళు నన్ను హేళన చేస్తారు, వాళ్ళు నన్ను గాయపరుస్తారు, ఇంకా తీవ్రంగా నన్ను మాటలంటారు, దుర్భాషలాడతారు. కాబట్టి నేను నా విషయాలని ఒక బాట్కి చెప్పుకుంటాను. ఆ చాట్ బాట్ నుంచి నాకు వచ్చేటువంటి సలహాలు నేను పాటిస్తాను. ఆ విధంగా నేను తృప్తి చెందుతాను అంటే మొదటి దశలో దాని యొక్క ప్రభావాన్ని నువ్వు చూడకపోవచ్చు. కానీ దినదినము నువ్వు ఆ విధంగానే చేస్తూ ఉన్న క్రమంలో నీవు దేవుని నుంచి నువ్వు కంప్లీట్గా దూరం అయిపోతావు. ఇది జ్ఞానము. ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 666 అని చెప్పబడేటువంటి జ్ఞానము అనేటువంటి దానికి ప్రారంభ దశలో ఉన్నాం. ప్రారంభంలోనే మరి బుద్ధిమంతుడైతే ఆ సంఖ్యను లెక్కింపనిమ్ము అన్నారు కదా. బుద్ధిమంతులైతే ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారని ఉంది కదా. కొండ మీద ఉండేటువంటి పట్టణం మరుగై ఉండదు అని చెప్పబడింది కదా. బుద్ధిమంతులైతే మరి జ్ఞానము కలిగినటువంటి వారు బుద్ధిమంతులైనటువంటి వారు ఏం చేశారు? వారి యొక్క దివిటీల్లో నూనెను ఇంకా ఎక్కువ తీసుకుని వెళ్ళారు కదా. అలాగే మనం కూడా ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మనం ఎదురుగా వచ్చేటువంటి అడ్వాంటేజెస్ అన్నిటిని ఉపయోగించుకుంటున్నామని అనుకుంటూ చిన్నగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నామా? మనం ప్రశ్నించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, యవనస్తుల కొడుకులో చేరి వచ్చిన బిడ్డను బట్టి ప్రార్థిస్తా ఉన్నాను. మీరు టెక్నాలజీని మీరు మాకు ఇచ్చారు. పరిస్థితులు సులభతరంగా మేము విషయాలన్నింటినీ మార్చుకోవటానికి, మా పనులన్నీ సులభతరంగా మార్చుకోవటానికి, చేసుకోవడానికి మీరు టెక్నాలజీ ఇచ్చారు. వందనాలు. టెక్నాలజీ వల్ల మంచి విషయాలు ఉన్నాయి, నష్టపరిచే విషయాలు కూడా ఉన్నాయి. వాటిలో కూడా జ్ఞానాన్ని గురించి చెప్పబడినటువంటి విషయంలో 666 అనేటువంటి సంఖ్య కలిగినటువంటి ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు మేమందరము కూడా ప్రభు ఆయన పరీక్షింపబడుతూ ఉన్నామని తెలుసుకుంటా ఉన్నాం. కనుక ప్రభు నాయన యేసయ్యా, నీ ఎదుట నిందారహితులుగా జీవిస్తూ జ్ఞానాన్ని మీ ద్వారానే పొందుకుంటూ ప్రార్థన ద్వారా, వ్యక్తిగతంగా వాక్యాన్ని చదువుట ద్వారా, ప్రార్థనలో సమయం గడుపుట ద్వారా ఇదిగో తండ్రి నాయన నీ యొక్క జ్ఞానాన్ని మేము పొందుకుని వారిగా సహాయం చేయమని కోరుతూ ఉన్నాం. ప్రభా, ఈ దినం చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించమని కోరుతూ ఉన్నాం. వారి జీవితాల్లో ఎలాంటి నిర్ణయాలు కలిగి ఉన్నారో వాటన్నింటినీ ప్రభా నాయన మీ యొక్క ఐశ్వర్యం చొప్పున మీరు తీర్చమని కోరుతూ ఉన్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యం దయచమని కోరుతూ ఉన్నాం. మీ శక్తిని, బలమును మీరు అందించండి. మా యొక్క యవనస్తుల ఈ యొక్క సహవాసం మీరు దీవించి ఆస్వాదించమని కోరుతూ ఉన్నాం. అట్లా వచ్చే వారం నీ సన్నిధిలో మేము కనబడే వరకు మీ గొప్ప కృపను, కాపుదలను మీరు అందించవలసిందిగా కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.